వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాయర్ కాజా మొయినుద్దీన్ హత్య సంచలనం క్రియేట్ చేసింది. తన ఇంటి ముందర వాహనం దగ్గర తానున్నారు, ఒక వాహనం వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా కూడా ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ కేసు దర్యాప్తు కూడా ఇంతే సంచలనంగా కొనసాగుతుంది. సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే లాయర్ కాజాని తనపై కేసులు వేయొద్దంటూ భారీగా ఒక రాజకీయ నేత తనకు డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఈ న్యాయవాదికి సదరు రాజకీయ నేత ఆఫర్ చేశారట. ఇక వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి కీలక పదవి జోలికి తనను రావద్దంటూ ఈ ఆఫర్ తనకి తెలియజేసినట్లుగా తెలుస్తుంది. మల్లేపల్లి, లగ్డీ కపుల్, మలక్పేట వక్ఫ్ బోర్డు భూములపై కేసులు వేయొద్దంటూ ఆ లాయర్ ని సదరు రాజకీయ నాయకుడు డిమాండ్ చేశారట. ఇక అందులోనూ తన ప్రమేయం ఉన్నటువంటి భూముల జోలికి అస్సలు రావద్దంటూ ఇక న్యాయవాదికి బెదిరింపులకు దిగాడట. వినకపోతే చంపించేందుకైనా సిద్ధం అన్నట్లుగా బెదిరింపులకు దిగటం. ఇక ఆ లాయర్ మాట వినకపోయేసరికి చంపించేందుకు అన్నంత పని చేసేందుకు సిద్ధమై స్కెచ్ వేశాడు. న్యాయవాదిని చంపేందుకు వాడినటువంటి స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక స్కార్పియో వాహనంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఈ హత్య కేసులో సంచలనమైన విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించారు? దర్యాప్తు ఏ కోణంలో కొనసాగుతోంది? ప్రధానంగా గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ముఠా కేసులో హత్యకు గురైనటువంటి హైకోర్టు న్యాయవాది కాజా మొయినుద్దీన్ కి సంబంధించి కేసులో పోలీసులు కీలక దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి అంటే వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే ఈ హత్య జరిగేది అనేది అయితే వాళ్ళు ప్రాథమికంగా విచారణ అయితే చేసే పరిస్థితి ఉంది. టీమ్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. దీనికి సంబంధించి తనపై కేసులు వేయొద్దని, వక్ఫ్ బోర్డులోని కీలక పదవి జోలికి రావద్దని కూడా సదరు రాజకీయ నేత మరి ఆ లాయర్ ను మొయినుద్దీన్ ను దాదాపు 40 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ భూములకు సంబంధించి ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయో మల్లేపల్లి కావచ్చు, లక్కీ కపుల్ కావచ్చు, మల్లెక్పేట కావచ్చు, అలాగే ఇట్లాంటి విలువైన వక్ఫ్ బోర్డులు ఉన్నటువంటి భూముల పైన కోర్టులో కేసులు వేయొద్దని, అసలు ఈ వాటి జోలికే రావద్దు అంటూ కూడా ఆయన అయితే మరి వాదించినట్టు తెలుస్తా ఉంది. అయితే న్యాయవాదికి ఎన్నిసార్లు హెచ్చరించినా మరి న్యాయవాది వినకపోవడంతో ఈ లాయర్ మొయినుద్దీన్ ఈ ఆఫర్లు ఇచ్చినప్పటికీ బెదిరించినప్పటికీ కూడా మరి ఆయన లొంగకపోవడంతో మొత్తం కూడా ఈ ఏదైతే పక్కా ప్లానింగ్ ప్రకారం దాదాపు రెక్కి నిర్వహించి ఈ వ్యాసానికి అయితే పాల్పడడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఏదైతే స్కార్పియో వాహనాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాన్ని ఎట్లా మీరు దీన్ని ప్లాన్ వేశారో ఆ ప్లాన్ కి ఎట్లా ఎగ్జిక్యూషన్ చేశారో అని చెప్పేసి కూడా సీన్ రికవరీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా రికార్డ్ చేశారు పోలీసులు. అయితే నిందితులు మొత్తం కూడా అక్కడికి తీసుకెళ్లి మొత్తం ఈ సీన్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా వాళ్ళ స్టేట్మెంట్లను అన్నింటినీ కూడా మరి భద్రపరిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి రాజకీయ నేతకు సంబంధించి కూడా మరి కొంత బెదిరింపులు వచ్చినాయి. ఆ రాజకీయ నేత ఎవరు అనే కోణంలో అంటే దర్యాప్తు కొనసాగుతుందా? అంటే పోలీసుల దర్యాప్తులో ఆ రాజకీయ నేత పేరు బయటకు రానుందా ఏంటి? ఖచ్చితంగా పోలీసులు అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేశారు. దానికి సంబంధించి చార్జ్ షీట్ లో నమోదు చేయనున్నారు. దాదాపు దీంట్లో ఈ హత్యాకాండకు సంబంధించి మొత్తం 5గురి ప్రమేయం ఉన్నట్లయితే గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం ఇంకా 5 బృందాలు గాలిస్తున్నాయి. వాళ్ళందరూ దొరికిన తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మొత్తం చార్జ్ షీట్ కు సంబంధించి వక్ఫ్ బోర్డుకు సంబంధించి కానీ వీటి ఆస్తులకు సంబంధించి అసలు ఎప్పటి నుంచి ఈ లాయర్ వాటి పైన కేసులు వేస్తున్నాడు, ఎప్పటి నుంచి వివాదాలు ఉన్నాయి, ఎన్నిసార్లు వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారు, నేరుగా బెదిరించారు, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ను వాళ్ళు రికార్డ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడి పేరు అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. చార్జ్ షీట్ ఎప్పుడైతే నమోదు చేస్తారో మొత్తం కూడా ఆ కోర్టుకు నమోదు చేసే ముందు వాటిలో అయితే ఖచ్చితంగా మరి పేరు వచ్చే అవకాశం కనబడతా ఉంది. సదరు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఆయన దాంట్లో ఆ పోస్టింగ్ కు సంబంధించి కూడా కీలకంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి ఆయన పేరు మరి పోలీసులు బయట పెడతారా లేదు అని అంటే మరి కోర్టులో మరి నేరుగా న్యాయస్థానం ముందే అంటే చెప్పి మమా అనిపిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఎంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు? ఇంకా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? ఇప్పటికైతే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే స్కార్పియోకి సంబంధించినటువంటి డ్రైవ్ చేసిన అతను
దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని నలుగురిని కూడా మరి అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. ఇంకా 5 మంది కోసం గాలిస్తా ఉన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కొంత ఏదైతే 15 లక్షలు తీసుకొని మొత్తం కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో దాంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా అంటే ఆ స్కెచ్ వేసినప్పటి నుంచి ఆ పక్షి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి కూడా ఇది అసలు ఎలా ఆయనని ఇది చేయాలి అని పన్నాగం పన్నారు. ఇవన్నీ కూడా మరి పోలీసులు ఒక్కొక్కటిగా వెలుగు తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఆ కష్టంగా ఆ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా 5 పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం 5 బృందాలు పోలీస్ బృందాలు కూడా వెతుకుతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దొరికిన తర్వాత ఈ మొత్తం అసలు ఆ హత్యకు సంబంధించి ప్రధాన కారణాలు ఇవేనా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇంకా ఎవరైనా ముఖ్య అంటే ప్రముఖ రాజకీయ నాయకులు ఆ వ్యక్తే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా మరి పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చాలా కీలక పరిణామాలు, కీలక నిందితులు కూడా దీంట్లో బయటపడే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక లాయర్ కాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక రాజకీయ నేత దీని వెనుక దాగున్నట్లు తెలుస్తుంది. ముందుగానే లాయర్ కాజా మొయినుద్దీన్ తన విషయంలో జోక్యం చేసుకోవద్దని బెదిరింపులకు దిగినట్లు, దీంట్లో కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత లాయర్ మొయినుద్దీన్ వినకపోవడంతో తన మీద హత్యకు ఒక స్కెచ్ వేసి ఇంప్లిమెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగిపోయింది. ఇక త్వరలోనే ఆ రాజకీయ నేత ఎవరు అనే విషయం కూడా బయటకైతే తెలియనుంది.